స్టార్ట్. 10 seconds లో పాయింట్ చెప్పకపోతే వాళ్ళు ఓడిపోయినారు. ఓకే డన్. రెడీ 1 2 3 గో. నవేడేస్ అరేంజ్ మ్యారేజ్ అనేది లేదు, కానీ అది చాలా మన ఇంట్లో వాళ్ళతో పాటు వీళ్ళతో. ఓకే రైట్. అరేంజ్డ్ మ్యారేజ్ చాలా గొప్పది, చాలా కలకాలం ఉంటుంది. ఏ డిస్ప్యూట్స్ వచ్చినా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కి సెటిల్ చేసేవాళ్ళు. ఇక్కడ తరఫున ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ తరఫున ఫ్యామిలీ ఉంటుంది. అందమైన జీవితం కావాలంటే ప్రేమించాలి, ప్రేమించబడాలి. ప్రేమించే మనసు ఉండాలి. అరేంజ్ మ్యారేజ్ లో కమిట్మెంట్ ఉంటుంది, కలిసిపోవడం ఉంటుంది, కలిసి జీవించడం కూడా ఉంటుంది. లవ్ మ్యారేజ్ అంటే ఒకరినొకరు తెలుసుకొని, అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే అప్పటికప్పుడు వారం రోజుల 10 రోజుల మ్యారేజ్ అయిపోతుంది. అదే లవ్ మ్యారేజ్ అయితే కొన్ని అండర్స్టాండింగ్, లవ్ మ్యారేజ్ వచ్చి అండర్స్టాండింగ్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ ఉంటుంది. అయిపోయింది పాయింట్. అయిపోయింది. రెండు పాయింట్ అయిపోయింది. అదే చెప్పాలని ఏం లేదు. అరేంజ్ మ్యారేజ్ లో అర్థం చేసుకొని ఉంటారు. అర్థం చేసుకొని ఉంటారు అరేంజ్ మ్యారేజ్ లో. లవ్ మ్యారేజ్ లో ఎప్పటి నుంచి అండర్స్టాండ్ చేసుకొని ఉంటారు. వాళ్ళు ఫస్ట్ డే అర్థం చేసుకుంటారు. అరేంజ్ మ్యారేజ్ లో జీవితాంతం కలిసి అర్థం చేసుకుంటారు. జీవితాంతం జేబులో చెయ్యి ఏది? అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అరేంజ్ మ్యారేజ్ లో. కొట్టండి చెప్పండి. లవ్ లో ప్రేమించలేని వ్యక్తి జీవించనట్లే. జీవించలేనట్లు. ప్రేమ లేకుంటే జీవం లేనట్టే. ఏం చెప్తుంది సార్? కొట్టండి చెప్పండి. అరేంజ్ మ్యారేజ్ లో చూడకుండా మాట్లాడకుండా ముందుగానే ప్రేమిస్తారు పెళ్లి చేసుకునే వాళ్ళని. అరేంజ్ మ్యారేజ్ సార్ ఇప్పుడు నలుగురితో ఉండాలని చూస్తారు. ఇటు చెప్పుకుంటే అటు చెప్తాడు. ఓకే ఓకే లవ్ మ్యారేజ్ అబ్బా ప్యార్ మొహబ్బత్ ఎన్ని సినిమాలు వచ్చినాయి చెప్పొచ్చు కదమ్మా ఒకటి. చెప్పు. హృదయం ఎక్కడున్నదో చెప్పు. రికార్డింగ్ జరుగుతుంది. చెప్పు నాన్న కమాన్. అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. అండర్స్టాండింగ్ ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ లో హస్బెండ్ అండ్ వైఫ్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అరేంజ్ మ్యారేజ్ కి. రైట్. మీ దాంట్లో గొడవలు అయితే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, మా దాంట్లో అడ్జస్ట్మెంట్ ఉండదు. అరేంజ్ మ్యారేజ్ లో అరేంజ్ లవ్ మ్యారేజ్ లో సార్, లవ్ మ్యారేజ్ లో ఇల్లు భూమిలు అమ్ముకొని పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. అరేంజ్ మ్యారేజ్ లో అరేంజ్ మ్యారేజ్ లో ఎప్పటికైనా కలిసి ఉంటాం సార్. జీవితాంతం లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లోనేమో విడిపోవాలంటే చాలా కష్టం. లవ్ మ్యారేజ్ లో ఎప్పుడంటే అప్పుడు విడిపోవాలి. అరేంజ్ మ్యారేజ్ లో ఎక్కడ పోయినా రెస్పెక్ట్ ఉంటది, ఎక్కడ పోయినా తలెత్తుగా బతకొచ్చు. ఎక్కడ పోయినా రెస్పెక్ట్ ఉంటది, ఎవరి ముందే తలెత్తుకోవచ్చు, ముందుకెళ్ళవచ్చు. అరేంజ్ మ్యారేజ్ లో లవ్ మ్యారేజ్ తలెత్తుకోరా? లవ్ మ్యారేజ్ ప్లేస్ లో మేము ఉన్నాం. లవ్ మ్యారేజ్ ప్లేస్ లో లవ్ మ్యారేజ్ కి కులం అడ్డం రాదు, మతం అడ్డం రాదు, ఎవరికైనా లవ్ చేసుకోవచ్చు. ఆయన అన్నది ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ లో చుట్టాలు అందరు పిలుస్తారు పోతా అంటారు. మీరేం చెప్తున్నారంటే మీకు లిమిటెడ్ ఉంటది, ఒకటే సైడ్ మీ ఇద్దరు మాత్రమే ఉంటారు. కానీ అరేంజ్మెంట్ లో ఇటు తరము ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ ప్రతి ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తారు. ఎక్కడైతే లవ్ మ్యారేజ్ ఉందో వాళ్ళిద్దరు మాత్రమే ఎక్కడికైనా వెళ్ళాల్సింది అంతే. అవన్నీ చేసినా కూడా ఇంకా తిరుగుతాం.
ఓకే ఎవరు మాట్లాడాలి వాళ్ళకి ఇవ్వాలి మైక్. రైట్ కమ్ ఆన్. అరేంజ్డ్ మ్యారేజ్ మళ్ళీ అక్కడికి పోయింది మైక్. ఓకే ఉండాలా? మా ఉద్దేశం రైట్. వాళ్ళ పాయింట్ అందించండి, వాళ్ళు మాట్లాడాలా. అరేంజ్ మ్యారేజ్ లో అతిథి మర్యాదలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా సరే అన్ని రిలేషన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. మేము ఇద్దరమే ఉంటాం ఇక్కడ. అరేంజ్ మ్యారేజ్ లో కండిషన్స్ ఉంటాయి, కానీ లవ్ మ్యారేజ్ లో అలాంటివి ఏమి ఉండవు. ఏముండవు. స్వేచ్ఛగా అంతే, మేము ఇద్దరే ఉంటాం ఇక్కడ. భావి తరాలకు మంచి సంస్కృతిని అందజేస్తారు అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు. భావి తరాలకు మంచి సంస్కృతిని అందజేస్తారు లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకుంటే సీఎం వరకు ఎదగొచ్చు. మన రేవంత్ రెడ్డి లవ్ మ్యారేజ్ చేసుకొని దానివల్ల డేర్ వస్తుంది, డాషింగ్ ఉంటుంది, ఎక్కడంటే తొక్కుతూ ఎదగొచ్చు. కళ్యాణం అంటే అరేంజ్ మ్యారేజ్ కి సాధ్యం. ఓకే, మీ కళ్యాణం చెప్పండి. మీరు అరేంజ్ మ్యారేజ్ లో ఇటు సైడ్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. మేము అలా ఏం లేదు, జీరో నుంచి హీరో హీరోయిన్ గారు. అరేంజ్ మ్యారేజ్ లో కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి, సాంప్రదాయ విలువలు ఎక్కువగా ఉంటాయి. మనకి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, మన వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. శ్రీకృష్ణుని ప్రేమించి ఎంతో మంది గోపికలు ఆయన వెంబడి పెళ్లి చేసుకోవడం ప్రేమ యొక్క గొప్పతనం. అది దేవుళ్ళే యాక్సెప్ట్ చేశారు. అరేంజ్ మ్యారేజ్ లో అందరూ సంతోషంగా ఉన్నట్లు లేదు, లవ్ మ్యారేజ్ లో అందరూ విడిపోయినట్లు. స్టేట్మెంట్ వద్దు మాకు, లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడాలా. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఇటు 7 తరాలను చూస్తారు, అటు 7 తరాలను చూస్తారు. చెప్పండి, ఎందుకంటే వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఎటువంటి రోగాలు రుచులు లేకుండా వంశపారంపర్యంగా ఉండే వ్యాధులు లేకుండా ఉంటారు. అది అరేంజ్ మ్యారేజ్ అనే మాత్రమే ఉంటుంది. లవ్ మ్యారేజ్ లో మాత్రం ఓన్లీ అట్రాక్షన్ గుంటోడు అంటే లవ్ గుడ్డిది. వాళ్ళ బాడీ తత్వము అవన్నీ చూడరు. వాళ్ళు ఎట్లా ఉన్నా చేసుకుంటారు, వాళ్ళు ఎట్లున్నా చేసుకుంటారు. వినండి, వాళ్ళు ఎట్లున్నా చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు కూడా అరేంజ్ మ్యారేజ్ లో ఉంటే ఖచ్చితంగా ఎక్కడికైనా కాన్ఫిడెన్స్ గా ఉంటాం, కాన్ఫిడెన్స్ గా మాట్లాడతాం. అరేంజ్ మ్యారేజ్ లో లేకపోతే అక్కడ సెట్ అయిపోతే ఆల్రెడీ లవ్ మ్యారేజ్ ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏంటంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బాగా మాట్లాడారు. ఇప్పుడు ఏం చేద్దామంటే చేంజ్ ఇటు రండి, వెళ్ళిపోండి. నువ్వు అన్నావు కదా నలుగురు ప్రేమించవచ్చు, ఇప్పుడు చెప్తావు. నువ్వు అన్నావు నాకు అంతా కొట్టే రామయ్య సార్ దగ్గరికి రా, పక్కన ఎక్కువ ప్రేమించవచ్చు. ఏం చెప్పినావు కాదు. మొదలు పెట్టండి. రాముడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటూ మొత్తం ఆచంద్రార్కంగా అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారి కళ్యాణము ప్రతి గ్రామంలో జరుగుతూనే ఉంటుంది. అట్లాంటి ఆదర్శ స్థితికి అరేంజ్డ్ మ్యారేజ్ బ్యాటరీ అయిపోయింది, వచ్చింది. అది వేరే కమాండ్ మాట్లాడండి. మైక్ అయిపోయి మాట్లాడదా? ఏ గుర్తుపెట్టుకోండి, అన్నాడు. లవ్ మ్యారేజ్ లో మనం నమ్మొచ్చిన వాళ్ళని ఫ్యామిలీ కంటే ఎక్కువగా వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం, వాళ్ళతో మనం కలిసి ఉంటాం. ఫ్యామిలీ కంటే ఎక్కువ ప్రేమిస్తారు. అరేంజ్ మ్యారేజ్ లో లవ్ మ్యారేజ్ మాటలు లేవు, మొత్తం యాక్షన్. అరేంజ్ టూర్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి తీసుకెళ్తాం.
లవ్ మ్యారేజ్ లో కసి ఎక్కువ ఉంటుంది, కష్టం నేను సాధించాలి, నేనేంటో వాళ్ళకి చూపించాలని చెప్పి కసి ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టపడి పని చేస్తే నిలబడి చూపిస్తాడు. అయిపోయిందా వాళ్ళు ఇది పాయింట్ అయిపోయింది. అరేంజ్ మ్యారేజ్ లో ముందు ఓ వారం రోజుల పెళ్లి, సంతోషం, ఎంజాయ్ 7 రోజులు పెళ్లి ఉంటుంది love marriage, arrange marriage. అవన్నీ ఉంటాయి. ఆ సంతోషం ఎందుకంటే మనిషి మన పెళ్లి గురించి చెప్పండి. వస్తాడు, అవన్నీ ఎంజాయ్ చేయాలంటే అది అరేంజ్ మ్యారేజ్ వల్లనే. నువ్వు తప్ప ఇంకెవరు లేరు కరెంట్ కూడా పోతుంది. మాట్లాడండి మైతో పల్లె. లవ్ మ్యారేజ్ లో లవ్ ఉంటుంది, లవ్ నిలబెట్టుకోవాలన్న ఆతృత ఉంటుంది, అది కంటిన్యూ చేయాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. సూపర్. కప్పట్టు కొట్టండి చేతులు. అరేంజ్ మ్యారేజ్ సాంప్రదాయాలు ఉంటాయి, ప్రేమతో కలిసి ఉంటాయి మొత్తం. ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీ ఇద్దరు కూడా ప్రేమిస్తారు, వాళ్ళు ఎప్పుడు కలుస్తారో ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట జీవితం మొత్తం. మాట్లాడండి ఇక్కడే ఉండు, ఫోన్ లాక్కుంటాడు. లవ్ మ్యారేజ్ పిల్లలకి ఐక్యూ ఎక్కువ. లవ్ మ్యారేజ్ లో పుట్టిన పిల్లలకి ఐక్యూ ఎక్కువ. మ్యారేజ్ చేసుకోవడం వల్ల మా పిల్లలు దాన్ని చూసి నెక్స్ట్ వారసత్వంగా వాళ్ళు కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ లో కులాలకి మతాలకి చోటు ఉండదు. మా పాయింట్లు చెప్పొద్దు అక్కడ ఉన్నప్పుడు. లవ్ మ్యారేజ్ లో ఏంటంటే అటు ఫ్యామిలీని వదిలేసి ఇటు సమాజాన్ని వదిలేసి అందరినీ వదిలేసి వాళ్ళంతటా వాళ్ళే ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఈ హ్యాపీ మిస్ అయితే చాలా కష్టం. హ్యాపీగా ఉంటారు. అరేంజ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. వాళ్ళు లవ్ మ్యారేజ్ లో ఇద్దరు ఎఫెక్షన్ తోటి ఉంటారు, ఇద్దరు కలిసి మెలిసి ఉంటారు. అరేంజ్ మ్యారేజ్ ఉండరా? ఉంటారు, కాకపోతే ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ప్రేమించుకుంటారు కాబట్టి ఎక్కువ ప్రేమ ఆప్యాయత ఉంటుందని చెప్తున్నారు అంతే. అరేంజ్ మ్యారేజ్ లో నేను బిజినెస్ లో డెవలప్ అయితే నా ఫ్యామిలీ కూడా డెవలప్ చేయడానికి చూస్తాను, కుటుంబం ఉంటుంది. లవ్ మ్యారేజ్ లో పిల్లలకు కూడాను పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళు ఇండిపెండెన్సీని ఎక్కువగా చూపిస్తారు, ఇండిపెండెంట్ గా ఉండడానికి అలవాటు చేస్తారు. ఒకళ్ళ మీద డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ గా ఉండాలని చూస్తూ ఉంటారు. అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ మొత్తం మీ వెనుక ఉందని ఒక ధైర్యం. అరేంజ్ మ్యారేజ్ డౌరీ ఇస్తారు కదా, లవ్ మ్యారేజ్ డౌరీ ఉండదు. డౌరీ ఉండదు మీ లవ్ మ్యారేజ్ లో అంటున్నారు. కమాన్, లవ్ మ్యారేజ్ అంటేనే వితౌట్ డౌరీ, ప్రేమనే వాళ్ళు ఒకరికొకరు కట్నం. ఆ డౌరీ లెక్క చేసుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే 3 months విడిపోతున్నారు కదా సార్. అరేంజ్ మ్యారేజ్ లో కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, 1 year లోపల విడిపోయిన వాళ్ళు ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ లో కూడా. సార్ డబ్బులు లేకుండా మన ఫ్యామిలీ రన్ చేయలేము కదా సార్, కష్టపడతాం. డబ్బులు లేకపోతే కడుపు నిండదు కదా, డబ్బులు ఉండాలి కదా. అరేంజ్ మ్యారేజ్ గురించి చెప్పుకుంటున్నాను. అరేంజ్డ్ మ్యారేజ్ అయిన వాళ్ళ మీద భార్యకి భర్తకు ప్రేమ ఉంటుంది, వాళ్ళ మీద చీమని కూడా వాళ్ళని ఇయ్యదు. ఇటు అత్తమ్మ వాళ్ళ సైడ్, ఇటు అమ్మ వాళ్ళ సైడ్. అదే లవ్ మ్యారేజ్ లేదు. ఈ లవ్ మ్యారేజ్ లో ఒకరి మీద కూడా ఈగల వాళ్ళు కూడా ఇంకొకరు కాపాడుకుంటారు. వాళ్ళిద్దరే అదే లవ్ మ్యారేజ్ అంటేనే అది, లవ్ అంటేనే అది. సరే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవలు అయితే అటు సైడ్ ఫ్యామిలీ ఇటు సైడ్ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళని కలపడానికి లవ్ మ్యారేజ్ లో వాళ్ళకి పుట్టిన పిల్లల ఫేస్ లోనే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకొని ఇంకా ప్రేమ పడతారు. లవ్ మ్యారేజ్ లో మీకు లవ్ మ్యారేజ్ లో ఒక కూర్చొని తినాలంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్లు తినొచ్చు, కానీ అరేంజ్ మ్యారేజ్ లో కలిసి తింటాం. సహపంక్తి భోజనం ఉంటుంది, అందరు ఓకే రైట్. ఇప్పుడు మీ 2 టీంలు కలిసి ఒక అభిప్రాయం రావాలి.
కలవండి, ముందు కలవడానికి కూడా ఇష్టపడలేదు, ముందు కలవండి. ఒక అభిప్రాయానికి రావాలి. లవ్ మ్యారేజ్ గొప్పదా, అరేంజ్ మ్యారేజ్ గొప్పదా అనేది మీరు అందరూ కలిసి నిర్ణయం చెప్పాలి. ఎవరు ఒక్కళ్ళు అందరి అభిప్రాయాన్ని బేస్ చేసుకొని మాట్లాడాలా. మీ అభిప్రాయం చెప్పాలి. నీకు అభిప్రాయం ఉంటుంది, నేను ఆయనకు లవ్ మ్యారేజ్ అభిప్రాయం, ఆయనకు పెళ్ళంటే ఇష్టం లేదు, ఏం సంబంధం లేదు. ఓకే, మీరు అందరూ కలిసి ఒక లీడర్ ఎన్నుకొని ఒకరు చెప్పండి. అందరు కలిపి లీడర్ అందరితో మాట్లాడాలి. అందరితో మాట్లాడాలి. అయిందా? ఫోన్ చేయండి, కానివ్వండి, నేనే అయిపోవాలి, పని అయిపోవాలా. నమ్మకం ఉంటే నిలబడుతుంది కాబట్టి నమ్మకం ఉంటే ఏదైనా ఒకటి. రైట్, చెప్పండి. మేమందరం ఒక అభిప్రాయానికి వచ్చి మన లాయర్ గారు ఆంజనేయులు సార్ గారిని మాట్లాడమని పెద్దగా ఈ పంచాయతీకి కన్సిలియేషన్ చేయగా పేరసారాలు అయిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చాం. అరేంజ్ మ్యారేజ్ కూడా గొప్పదే, లవ్ మ్యారేజ్ కూడా గొప్పదే. కానీ రెండిట్లో లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇంకా గొప్పది. ప్రేమని ఎవరైనా ప్రేమిస్తారు. థ్యాంక్ యూ సార్. ప్రేమించిన అమ్మాయిని ఇటు కుటుంబం అటు కుటుంబాన్ని ఒప్పించి అందరి పెద్దల సమక్షంలో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అది ఇంకా గొప్పగా ఉంటుంది. అంతేనా? థ్యాంక్ యూ.